నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి ఎవరో అడిగారు కదా, దిష్టి లేకుండా ఉండాలి మాకు మా పిల్లలకంటే ఏం చేయాలో చెప్పండి అమ్మా అని అడిగారు. మరి మా మనవరాలైతే మెసేజ్ చూసి చెప్పింది. సరే, దానికి సమాధానం నేను చెబుతాను. మరి అందరూ చేసుకోవచ్చండి. ఇది అందరికీ సులువైందే, ఖర్చు లేనిది, మరి మంచి పరిహారాలు అవ్వేది. ఒకటి చేసేస్తే అయిపోద్దని అనుకోకండి. నేను చెబుతాను, అలా చేసుకుంటూ ఉండండి తరచు. తప్పకుండా మీ ఇంటికి కానీ మీకు కానీ దిష్టి దోషం అనేది లేకుండా పోతుంది. మళ్ళా చేసుకుంటూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. అలా చేసుకోండి. మరి చెబుతాను. ఇప్పుడు ముందు దిష్టి పోవాలి అంటే మీ ఇంట్లో వాళ్ళకి మీకు అంటున్నారు కదా, మీరు బయటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, దిష్టి అనేది తగులుతూ ఉంటుంది, నరకవాసన అనేది ఉంటూ ఉంటుంది కదా. మరి ముందు మన ఇంటికి దిష్టి అనేది ఉండకూడదు కదా. అప్పుడు మనకి వచ్చిన దిష్టి కూడా మరి మనం ఇంటికి ఏమైతే కట్టామో అవి కూడా తీసేస్తాయి కదా. అందుకని మీకు ఇంటికి దిష్టి లేకుండా ఉండటానికి కట్టుకుని చెబుతాను. బూడిద గుమ్మడికాయ ఉంది కదా, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఒడియాలు పెట్టుకుంటాం. అలానే చక్కగా మనం మరి ఇప్పుడైతే దూసులు అయ్యి తీసుకు తాగుతున్నారు, మంచి ఆరోగ్యం అని హెల్త్కి కూడా వాడుతున్నారు. పూర్వం అయితే ఒడియాలు పెట్టుకునేవాళ్ళం. అయితే ఆ బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని చక్కగా కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని మరి ఉట్లో పెట్టి గుమ్మానికి కట్టండి. చక్కగా మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా, మీరు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా, మీ దగ్గర ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా, గాలి ధూళి అంతా ఆ బూడిద గుమ్మడికాయ తీసేసుకుంటుందండి. మనిషిని స్కానింగ్ లాగా మరి తను శుభ్రపరిచేస్తుంది తెలుసా. మరి బూడిద గుమ్మడికాయ అలాగా కట్టండి. మళ్ళా పటిక కట్టండి. పటిక కూడా చాలా గొప్ప దోష గుణాలను తీసేస్తుంది. పటిక అంటే కొట్లో ఇస్తాడు. ఏకముక్కగా తెచ్చుకోండి, ఇంత ముక్కగా, అర కేజీయా, పావు కేజీయా, కేజీయా. ఒక ఎర్రగుడ్లో కట్టండి, బొట్టు పెట్టండి. నల్లతాడు కూడా అమ్ముతారండి. ఆ నల్లతాడు తెచ్చుకోండి, చక్కగా దానికి కట్టేయండి. ఆ తాడు, నల్లతాడు, అది కూడా తగిలించండి. మీకు అది పట్టికే ఉంటే చాలా మంచిదండి. తర్వాత నిమ్మకాయలు తెచ్చుకోండి. ఇంట్లో నిమ్మకాయలు అలాగా ఉంటాయి కదా, మనకి వాడుకుంటాం. ఎండుమిరపకాయలు ఉంటాయి, 3 నిమ్మకాయలు, 3 ఎండుమిరపకాయలు. ఒక నిమ్మకాయ ముందు, ఒక మిరపకాయ, తర్వాత నిమ్మకాయ, తర్వాత మిరపకాయ, తర్వాత నిమ్మకాయ, అలా గుచ్చండి. గుచ్చి ఆ నిమ్మకాయలు కూడా బొట్లు పెట్టి తగిలించండి. ఇప్పుడు మీకు ఇంటికి దిష్టి అనేది ఎలా తెలుస్తుంది అనేది మీకు నేను వివరంగా చెప్తాను. గుమ్మడికాయ కట్టారు కదా, మీకు దిష్టి దోషం ఉన్న ఇంట్లో పరిస్థితులు బాగోపోనా గుమ్మడికాయ అయితే కుళ్ళిపోద్దండి. తొందరగా పాడైపోతుంది. తొందరగా పాడైతే తీసేసి వెంటనే అది పాడేసి అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో గుమ్మడికాయ తెచ్చి యథావిధిగా ఫస్ట్ ఎలా కట్టారో అలా కట్టేయండి. అలా చేస్తూ ఉండండి. చేయగా అది చక్కగా ఆ చెడు అనేది పోతుంది. మరి మనకి దోషాలు లేకుండా ఉన్నప్పుడు సంవత్సరం అయినా కానీ గుమ్మడికాయ అలానే ఉండిపోతుందండి, పాడవదు. మనకి ఇంట్లో దోషాలు ఉంటేనే బూడిద గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోతుంది. నిమ్మకాయలు కడతాం కదా, నిమ్మకాయలు కూడా మనకు దిష్టి దోషం కానీ, మనకి చీడపీడలు కానీ ఉంటే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి. అంతేగాని కుళ్ళిపోకుండా ఉంటే మంచిదే. మనకి ఎండిపోతే మంచిది, కుళ్ళిపోతే చెడ్డది కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం? కుళ్ళిపోని తీసేసి వెంటనే పాడేయండి అవతల. మళ్ళీ అదే ప్లేస్లో నిమ్మకాయలు కట్టేయండి. ఇదేనండి చేయవలసింది. పట్టికంటారా, మనకి ఎన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది, ఏమీ అవ్వదు. ఎందుకంటే పట్టికి అనేది ఉప్పుతో సమానం కదా. చక్కగా దిష్టి దోషాన్ని తొలగించడానికి, మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి అన్నిటికీ కూడా పట్టిక అనేది బాగా. ఈ నిమ్మకాయలు ఎందుకు అంటారా, దిష్టి పోతుంది. మరి అలాగే చీడపీడలో రాక్షసు గుణాలు ఉన్నవారు ఉంటుంది కదా, ఆ సూపు అక్కడ ఉండిపోయి ఆ పులుపు కారం మీద పడి ఆ రాక్షసతనం పోతుంది. అర్థమైంది కదా. అంతేనండి. ఏవి పాడైపోయినా మళ్ళా తీసి అదే ప్లేస్లో మళ్ళీ కట్టేయండి. అప్పుడు ఇంటికి దోషం లేకుండా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు ఏ కొట్టులోకి వెళ్ళినా నిమ్మకాయలు కడతారా? గుమ్మడికాయ కూడా చాలామంది కడతారు. ఆ నిమ్మకాయలు చూడండి గమ్మున పాడైపోతాయి. ఒకరా ఇద్దరా, సాకులు అంటే ఎంతమంది వస్తారో, అందుకే కదా కట్టుకుంటారు వారు. అదేనండి అర్థం. నేను ఏదో నేర్చుకున్నది కాదు, మీకోసం చెప్పేది కాదు, తెలంది ఏమీ కాదు. ఇంతే. ఏ షాప్లోకి వెళ్ళా మన నిమ్మకాయలు దాంట్లో కడతారు కదా, అలాగే
ఉడుదు గుమ్మడికాయ కూడా కట్టుకుంటారు చాలామంది. ఆ నిమ్మకాయలు వారం వారం మార్చేస్తారండి షాపుల వారు. ఎందుకంటే ఆ దోషం అలా పోవాలని. మనం కూడా అలాగే చేసుకోవాలి. ఇంటికి వారికి వందల్లో వేలల్లో రావచ్చు, మనకు నలుగురు ముగ్గురు ఇద్దరు రావచ్చు. ఎందుకు మనమే బయటికి వెళ్ళి వస్తాం కదా. అప్పుడు ఏం తొక్కేమో ఏం చేసేమో బయట వారు ఎవరు వస్తానో వస్తుందా, మనం వెళ్ళినప్పుడు కూడా రాదా. దిష్టి అన్నా దోషం అన్నా ఏదైనా మనమైనా అంతే, బయట వారు వచ్చినా అంతే. ఇలా చేయండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు మరి, మీకు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు, 3వ నెల పాపాయి నుంచి బాబాయినా పాపాయినా ముసలివారి వరకు కూడా ఇది చెప్తున్నాను. చక్కగా నల్లతాడు కొనుక్కోండి. ఒకటి నల్లతాడు కొనుక్కుని, అది తల ఎంటుకలు ఉంటాయి కదా, మనకి జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు తీసుకుని చక్కగా అదే మనం తలతో కుట్టి సిక్కు వస్తుంది కదా, అది ఉంచుకుని అది ఇలాగ ఇంటిలాగా చేసి నల్ల తాడుతో తేనెయ్యాలి బాగా, తాళ్ళలాగా కలిసిపోయేలాగా. అది చిన్న పిల్లలకి కట్టవచ్చు, పెద్దవారు కట్టుకోవచ్చు. ఎడం కాలుకి కట్టుకోవాలి. అది కూడా 4-5 సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. మీకు కొంత దోషం, కొంత దిష్టి దోషం పోవాలి అంటే ఈ నల్లతాడే. ఏంటి నల్లతాడు ఎందుకు కట్టుకున్నారో, దేనికి కట్టుకున్నారు, నల్లతాడు కట్టుకున్నారో అని కొంటారా. దాని మీద ఉంటుంది కదా దిష్టి, చూసారా దిష్టి ఏమైంది, దాని మీద ఉంటుంది దిష్టి అన్నానా, దిష్టి అలా పోయింది. అలాగే అర్థమైంది కదా. అంటే అందరికీ తెలియదు, నల్లతాడు దిష్టి కోసం కట్టుకున్నారా, తెలిసిపోయింది అనుకోండి వాళ్ళకి దిష్టి కోసం కట్టుకున్నామని. కట్టుకున్నారా, అయితే మనం కూడా కట్టుకుంటే మంచిదా, అందులో పోయింది. అలా పోతుంది ఆలోచన, ఇంకో రకంగా ఉండదు. అందుకు అలా కట్టుకోవాలి. మరి ఎక్కడికన్నా వెళ్తున్నారనుకోండి, ఒక నిమ్మకాయ పట్టుకుని వెళ్ళండి. మీరు ఫంక్షన్గా, పార్టీలుగా, ఉత్తినే వెళ్తున్నారా, బయటికి వెళ్తున్నారా, మీకంటూ మంచి రక్షణ 24 గంటలు దిష్టి కాపాడే గుణం నిమ్మకాయకు ఉంది. నిమ్మకాయ పట్టుకుని వెళ్ళండి. ఎప్పుడు నిమ్మకాయ ఉంచుకోండి. మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, వచ్చేసేటప్పుడు మీ ఇంటికి 4 ఇళ్ళు దాటిన తర్వాత మన ఇల్లు వచ్చేస్తుంది అన్నప్పటికీ అది ఇలా చూసుకుని వాసన చూసి పడేయండి. మీరు మర్చిపోయారు, నిమ్మకాయ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేయాలి, వచ్చిన తర్వాత మీకన్నా ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారి చేత ఓ నిమ్మకాయ దిష్టి తీయించుకోండి. వారు దిష్టి తీసి ఆ నిమ్మకాయ 2 చెక్కలుగా కోసి, ఆ చెక్కలు 2ను మీరు చూడాలి. బయటికి వెళ్ళి వచ్చారు కదా, మీకు కదా దిష్టి తీస్తా, మీరు చూడాలి. ఆ చెక్కల్ని చూసిన తర్వాత పట్టుకెళ్ళేవారు బయట పాడేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేయాలి. మీకున్న పీడలు కానీ, దిష్టి కానీ, నరఘోష కానీ పోతుంది. నిమ్మకాయ 24 గంటలు దిష్టి కాస్తుందండి, పిల్లలకన్నా పెద్దవారికన్నా. బాగా పిల్లలు ఏడుస్తున్నారో అన్నప్పుడు మీరు ఒక నిమ్మకాయ దిష్టి తీసి 2 చెక్కలుగా కోసి పాడేయండి అవతల. వెంటనే కూర ఆపేస్తారు, అంటే ఏటం ఆపేస్తారండి. పెద్దదాన్ని కదండి ఇలా మాట్లాడేస్తాను. మరి అలా చేయండి. దిష్టి దోషం పోవడానికి ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పగలను. ఇదేమీ ₹1 ఖర్చు కాదు. ఇలా చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పుడు వెళ్ళారు ఎక్కడికో, నిమ్మకాయ పట్టుకుని వెళ్ళారు, పాడేసి వచ్చేసారు. మొన్న పట్టుకెళ్ళాను కదా అని ఏళ్ళ పట్టుకెళ్ళకుండా ఉంటే కుదురుతుంది అనుకుంటే ఎలాగా, కాదు కదా. ఈరోజు వెళ్తున్నారు కదా, ఈరోజు పట్టుకెళ్ళాలి. అలాగే చేసుకోండి. చేసుకోవడం తప్పకుండా దానికి పరిష్కారం అనేది ఉంటుంది, ఉపశమనం ఉంటుంది. నిజంగా దానికి ఒక పరిష్కారం ఉంటుందండి. నిజంగా ఇదే పెద్దవాళ్ళు చేసేవారు, చెప్పేవారు, చూశాను, చేశాను, మీకు చెబుతున్నాను. దీనివల్ల పైసా నాకేమీ కలిసి రాదు. అడిగారు, అడిగిన వారికి తప్పకుండా చెబుతాను. ఇప్పుడు ఈ ఛానల్ మూలానే కాదండి, నాకు తెలిసినప్పటి నుంచి ఎవరు అడిగినా ఏది అడిగినా ఇలా చెప్పటం అలవాటు. పెద్దవాళ్ళ దగ్గర మెలిగాను. అందరూ అలాగే మెలిగి అలాగే తిరుగుతారు, కాదని నేను అన్నాను. కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు. మనం పట్టించుకున్నాం, మనకు గుర్తుండిపోని చేసుకుంటాం, చేయిస్తాం. తెలిసిన మాట చెబితే పుణ్యం అండి. లేకపోతే ఈ పాడుగూతులు ఎందుకు పడ్డాను, ఇది ఎవరికి ఒక ఉపకారం చేయదు, ఓ మాట చెప్పదు, ఎవరికి ఏమీ కలిసి రాదు అని బాధపడుతుందంట. ఆ మాట కానీ, ఆ పని కానీ, పాట కానీ, కథ కానీ మనం తెలిసింది ఒకరికి చెప్పాలి. ఎన్ని పాటించేవారే అనుకోండి పాటిస్తారు, పాటించలేదనుకోండి మనం ఏం చేయలేం కదా. అలాగా చెప్పాలి తెలిసింది అని. మరి ఏముందండి, చిన్నపిల్లలకి దిష్టి తీయటమా, పెద్దవారికి దిష్టి తీయటమా, ఒంట్లో బాగోపోతే దిష్టి తీయటమా, మరి మనసు కలతనగా ఉంటే చెడు కళలు వస్తాయి కదా వాళ్ళకి దిష్టి అనేది, ఇవన్నీ చెప్పగలను, చెబుతాను. మరి చెప్పటానికి మీరు నా ఎన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు ఎవరు అడిగారు కదా, అలాగా ఎవరన్నా అడిగితే తప్పకుండా చెబుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.